మనం వైడ్ మెయిన్ తీసుకున్నాం కదా. వైడ్ మెయిన్ అనేది ఎందుకు తీసుకున్నామంటే మెయిన్ అనేది ఒక ఫంక్షన్ అంటే మీకు అందరికీ తెలుసు, ఏ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఒక టాస్క్ని ఒక స్టేట్మెంట్ రూపంలో పర్ఫామ్ చేయడానికి మనం ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత ఓపెన్ బ్రాకెట్ తీసుకున్నాం కదా మనం ప్రోగ్రాంలో మనకు సైడ్కి ఇట్లా రాయడానికి స్పేస్ లేదు కాబట్టి నేను పక్కకు రాసి మీకు చూపిస్తున్నాను. ఓపెన్ బ్రాకెట్ ఎందుకు తీసుకున్నామంటే బిగినింగ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్, అంటే ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. కంప్యూటర్కి చెప్తున్నాం మనం, ఇక్కడ నుండి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేశాను నేను, ఇక్కడ నుండి నాకు కావాల్సిన డేటాను మీకు కావాల్సిన డేటాను మీకు ఇస్తాను, నాకు కావాల్సిన డేటాను నాకు ఇవ్వండి అని ఇంట్ A = 10 B = 20 అని అక్కడ కూడా తీసుకున్నాం కదా. ఇక్కడ లాస్ట్కి మనం ఇట్లా క్లోజ్ చేస్తాం కదా. ఇది ఎందుకు ఇట్లా క్లోజ్ చేస్తాము అంటే ఫంక్షన్ డిక్లరేషన్స్ అన్నట్టు. అంటే ఇక్కడ మనం కామాస్ కానీ ఫుల్ స్టాప్స్ కానీ సింగిల్ కాలం కానీ ఇట్లా అన్నీ ఒక్కొక్క ప్రోగ్రామ్స్కి ఒక్కొక్క క్లోజింగ్నెస్ అని ఉంటుంది అన్నట్టు. అలా ఎందుకు క్లోజ్ చేస్తామంటే ఫంక్షన్ డిక్లరేషన్ అంటూ. ప్రింట్ ఎఫ్ ద సమ్ ఆఫ్ %d a+b ఇట్లా మనం అంటే ప్రింట్ అయ్యేలాగా చూసుకుంటున్నాం కదా. మనం కంప్యూటర్కి ప్రింటెడ్ మెథడ్ ఇచ్చి మనకు కావాల్సిన అవుట్పుట్ కోసం మనం చూస్తున్నాం కదా. ఇది ఇంతకుముందుకు మనం ప్రోగ్రాంలో చూసాం కదా. అది ఏంటంటే ఎగ్జిక్యూటబుల్ పార్ట్, అంటే ఇక్కడ నేను ఇది నాకు కావాలి, ఈ పార్ట్కి ఆన్సర్ కావాలి అని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ప్రోగ్రామ్ని, మనం ఎగ్జిక్యూషన్ అనేది చేస్తున్నాం. తర్వాత మనం లాస్ట్కి క్లోజ్ చేస్తున్నాం. ఎండింగ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రాంలో స్టార్ట్ చేస్తున్నాం కదా, అది క్లోజ్ అవుతుందని అర్థం.